నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిని అనేది ఎదుర్కొంటారు. ఇక మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీర్ఘకాలిక రుణొత్తిడి పెరిగి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని మార్పులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే వారితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మకర రాశి వారు తొందరపాటు నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో దేనిలో నిర్ణయాలు తీసుకున్నా కూడా నష్టాన్ని అయితే చవి చూడాల్సి వస్తుంది. అలాగే అతి ఆత్మవిశ్వాసం వల్ల కూడా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కొంత గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనైనా మర్యాదగా ప్రవర్తించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి ఈరోజు భూ వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. మరియు మీ యొక్క బంధువర్గం నుండి మాట పట్టింపులు అనేవి కలిగే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు చెయ్యని పనులకు అపవాదులు భరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందగిస్తుంది. అలాగే మిత్రులు శత్రువులుగా మారే అవకాశం అయితే ఉంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో అవి అందకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు పనిభారంతో ఇబ్బంది పడతారు. రాజకీయ వర్గాల వారి కృషి ఫలించదు. అలాగే కొంత అపవాదును మోసే అవకాశం అయితే కనిపిస్తుంది. కళాకారులు చిక్కులను ఎదుర్కొంటారు. విద్యార్థులు కూడా కొంత నిరుత్సాహంగా ఉంటారు. వారు తలచిన ర్యాంకులు రాకపోవడం కానివ్వండి, వారు కోరుకున్న చోట్ల సీట్లు రాకపోవడం కానివ్వండి జరగవచ్చు. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది ఎదురవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు గ్రే కలర్. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గురుదత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం చేయడం కానివ్వండి, రవిగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం కానివ్వండి చేయండి. అలాగే వీలైతే గోధుమలు మరియు ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం వల్ల మీకు జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆవు పాలు దానం చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. ఇక శివాలయాల్లో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.